కూడా ఇంతగా కాపాడి ఆయన కనుదృష్టి మనతో వచ్చి అంతవరకు ఆయన క్షేమాన్ని క్షేమ స్థితిని మనకు అనుగ్రహించున్నాడు. అందును బట్టి దేవుడికి మన ఎంతైనా కృతజ్ఞత స్తుతులు చెల్లించవలసిన వారమైనా మరి అతి ప్రాముఖ్యమైనటువంటి సమయానికి మనం వచ్చా. కొద్దిసేపు దేవుని వాక్యాన్ని ధ్యానించిన తర్వాత మరి ప్రభు బలారాధనలో మనం పాల్గొనబోతున్నాం. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడాల్సిందిగా ప్రేమతో తెలియజేస్తా ఉన్నాం. లేవియా కాండంలో పరిశుద్ధ గ్రంథంలో నుండి లేవియా కాండం 2వ అధ్యాయం 7వ వాక్యం నుండి 10వ వాక్యం వరకు ఎవరైనా ఒకరు గట్టిగా చదివి సహాయం చేయండి. లేవియా కాండం 2వ అధ్యాయం 7వ వాక్యం నుండి 10వ వాక్యం వరకు తేటగా గట్టిగా ఒక చదవండి. నీవు అర్పించినది కుండలో వండిన నైవేద్యమైన ఎడల నూనె కలిసిన గోధుమ పిండితో దానిని చేయవలెను. వాటితో చేయబడిన నైవేద్యమును యెహోవా యొద్దకు తేవలెను. యాజకుని యొద్దకు దానిని తెచ్చిన తరువాత అతడు బలిపీఠము దగ్గరకు దానిని తేవలెను. అప్పుడు యాజకుడు ఆ నైవేద్యములో ఒక భాగమును జ్ఞాపకార్థముగా తీసి బలిపీఠం మీద యెహోవాకు ఇంపైన సువాసన గల హోమముగా దాన్ని దహింపవలెను. బలిపీఠం మీద యెహోవాకు ఇంపైన సువాసన గల హోమముగా దానిని దహింపవలెను. అదిగో చూడండి, ఆ నైవేద్య శేషము అహరోనుకును అతని కుమారులకు చెందును. యెహోవాకు అర్పించు హోమములలో అది అతి పరిశుద్ధమైనటువంటిది. చెప్పండి హల్లెలూయా. చూడండి, దేవుడు నిర్గమాకాండం నుండి మరి